ఉదయం. నా పేరు గీతాంశ. మేము 3వ తరగతి విద్యార్థులం. ఇప్పుడు మా స్నేహితులు దేశభక్తి గురించి వివరిస్తారు. మన దేశం పవిత్ర భూమి. దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, ధర్మభూమి. భారతదేశంలో అనేక కుల మతాలు, రకాలు భాషలు ఉన్న మేమంతా ఒకటి అనే భావంతో కలిసిమెలిసి ఉంటాం. భారతదేశంలో అనేక ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. గొప్ప నదుల కలియుక మన భారతదేశం. అందులో గంగా నది ఎంతో పవిత్రమైనది. ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన దేశం నా భారతదేశం. చంద్రుడి మీద నీరున్న విషయం కనుగొంది నా భారతదేశం. అలాగే మన ఇస్సులో 104 శాటిలైట్స్ను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది నా భారతదేశం. ఇక్కడ రైతే రాజు, దున్నేవాడిదే భూమి. భారతదేశంలో భాషలు వేరైన భావాలు ఒకటే. ఇక్కడ కష్టాలైనా నష్టాలైనా సరి సమానంగా పంచుకుంటారు. ఆపదలో ఉన్న శత్రువుకైనా సహాయం చేస్తారు, కానీ వెన్నుపోట పొడవరు. అహింస, ప్రజా సాంప్రదాయం అనేవి భారతీయులకు అనేక తిరుగులేని ఆయుధాలు. వ్యవసాయంలో ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది నా భారతదేశం. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యజించి 14 ఏళ్ళు అడవుల పాలైన శ్రీరాముణ్ణి కన్నా ధార్మిక దేశం మనది అని తెలియచేయడానికి గర్విస్తున్నాను. ఇలా మన దేశం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. యోగం మనది, ధ్యానం మనది, చదరంగం మనది, మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మనవి. ప్రపంచానికి 0 అనే అంకెను అందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మనదే. ప్రపంచంలోనే మొదటిసారిగా 2000 సంవత్సరాలకు పూర్వమే మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన శుశ్రూషుడు మనవాడే. రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడే. న్యూటన్ కన్నా 500 సంవత్సరాలకు పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాస్కరాచార్యుడు మనవాడే. సూర్యుడు తిరగట్లేదని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మనవాడే. జ్యోతిష్యం రచించిన వరాహమిహిరుడు, అర్థశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకున్నది ఎంతో ఘన చరిత్ర. ఏ జన్మలో చేసిన పుణ్యం వలనో భారతదేశమనే ఈ స్వర్గఖండములో జన్మించాము. భారత మాత తన బంగారు కడుపులో మనల్ని మోస్తుంది. సూర్యుని వెలుతురు సోకనందాక, ఓడలపై జెండాలు ఎగురుతున్నంత వరకు భారతీయునిగా జీవిస్తూ మన భారతదేశాన్ని గౌరవించాలి. మేరా భారత్ మహాన్. జై హింద్. అందరికీ మా ధన్యవాదములు.